ఐబీమవరము పెద్దపేట ఫ్రెండ్లీ యూత్ గ్రాండ్ క్రిస్మస్ వేడుకను మరింత చక్కగా గ్రాండ్గా జరిగిస్తున్నందుకు గాను వారు ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఇప్పటి వరకు మరి ఆత్మీయ తల్లి గారు మరి చిరంజీవి మాస్టర్ గారి యొక్క సతీమణి గారు మరి చక్కనటువంటి గ్రీటింగ్స్ని అందించారు. వారికి ప్రత్యేక వందనాలు. వేదిక మీద ఉన్నటువంటి మరి పెద్దలు, దైవ సేవకులు, మరి చలపతిరావు గారిని బట్టి, అలాగే బాబుజీ గారిని బట్టి, దైవ సేవకులు పౌరు గారిని బట్టి కూడా వారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి చక్కనటువంటి కార్యక్రమములు యూత్ వారు నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకమైన అభినందనలు వారికి తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క మరి ఫ్రెండ్లీ యూత్ గ్రాండ్ క్రిస్మస్ వేడుకకు ముఖ్య వాక్య సందేశకులుగా మరి దైవ సేవకులు పిలుచుకున్నారు. వారి వేదిక మీదకి పిలుద్దాము. దయచేసి మీ అందరికీ సుపరిచితులు. మరి గత 3 సంవత్సరాలుగా ఇక్కడ మీటింగ్స్కి వారు బృందం వస్తూ ఉన్నారు కనుక మీరు అందరికి పరిచయిస్తలే. మరి దేశ విదేశాల్లో వాడబడుతూ అనేక దేశాలు తిరుగుతూ దేవుని వర్తమానాలు అందిస్తున్నటువంటి దైవ సేవకులు బిషప్ డాక్టర్ రెవరెండ్ సికమణి సామ్యుల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఈ ఫ్రెండ్లీ యూత్ గ్రాండ్ క్రిస్మస్ వేడుక తరపున ప్రత్యేకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. వారు వస్తుండగా అందరూ కూడా చక్కగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. వారు వస్తుండగా మరి యూత్ వారు వచ్చి వారికి మరి వెల్కమ్ చెప్పవలసిందిగా ప్రేమతో వారిని మనం చేస్తున్నాం. యూత్ వారు దయచేసి మరి అదేవిధంగా మరి స్థానిక దైవ సేవకులు మరి యంగ్ దైవ సేవకులు మరి మన యొక్క మరి సిబిసిఎన్సి ఈ యొక్క క్రైస్ట్ బాప్టిస్ట్ చర్చి మరి సిఆర్ గారు అయినటువంటి రెవరెండ్ వి రత్నబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. వారిని కూడా బొక్కేతో వారు సన్మానం చేస్తారు. దయచేసి రండి, పైకి రండి. నేను అందరూ కూడా చప్పట్లు కొడదామండి. ఇటున్నాను, ఈ పక్కండి, మీకు అక్కడ లైవ్ వెళ్తుంది కదా. ఓకే. మరి సమయంలో ఈ యొక్క క్రిస్మస్ వాక్య సందేశాన్ని అందించడానికి వచ్చినటువంటి దైవ సేవకులు వారు మరి తెలుగు వారికి సరిగా రాని కారణం చేత మరి తమిళ తర్జుమా చేయటానికి వారికి కూడా వచ్చినటువంటి శ్రీకాళహస్తి బైబిల్ ప్రొఫెసర్ గారు అయినటువంటి డేవిడ్ నాగరాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. వారిని కూడా మరి బొక్కేతో వారు యూత్ వారు ఆహ్వానాన్ని తెలియజేస్తారు. ముందుకు వచ్చేసారు. మరి అదేవిధంగా వారు బృందం కూడా వచ్చున్నారు. నేను వారు వద్దులంటే మరి యూత్ వారు తప్పకుండా వారిని కూడా పైకి పిలవండి అని చెప్పన్నారు. మరి కారణం చేత వారిని కూడా మరి పైకి వేదిక మీదకి ఆహ్వానిస్తుండగా వారు కూడా రావాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను. డానీ బాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. డానీ బాబు మరి సికమణి సామ్యుల్ పాస్టర్ గారి యొక్క మేనల్లుడి గారు డానీ బాబు గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. మరి అలాగే మరి జాన్ జయప్రదీప్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. అలాగే పాల్ రంజిత్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా, వాళ్ళ ముగ్గురు ఒకేసారి పైకి వచ్చినట్లేదు కానీ యూత్ వారు కూడా వారు వచ్చి వారికి బొక్కేదో యూత్ వారు ఒకేసారి ముగ్గురికి కూడా దయచేసి రండి. ఒక్కొక్కరికి అంటే సమయం సరిపోదు, అందుకనే ముగ్గురికి ఒకేసారి. ఇంకొకరు ఎవరు రండి త్వరగా. ఓకేనా? థ్యాంక్ యూ. చూడండి, మంచిది. దేవుని వాక్యాన్ని వినే ముందు మన అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. దూర ప్రాంతం నుంచి దైవజనులు డాక్టర్ శిఖమణయ్య గారు దాదాపుగా చెన్నై నుంచి మన మధ్యకు వచ్చారు. రాత్రి అంతా కూడా ప్రయాణం చేసి వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా వినాలి. అందరూ కూడా లేచి వెళ్ళిపోయి ఇది అవును కదా, అలా ఉండొద్దు. ఇక్కడ వేసే ఈ స్కిట్లు కానీ లేకపోతే పాడే పాటలు కానీ ఇంకా తప్పిపోయిన కుమారుడు యవనస్తుల చేత అనేక స్కిట్లు ప్రదర్శించబడతాయి. మీరు ఎవరో కూడా వెళ్ళిపోద్దు. అనేక దినాల నుంచి వచ్చి అనేక పనులన్నీ కూడా పక్కన పెట్టుకుని నేర్చుకుని మీ ముందు వాళ్ళు ప్రదర్శించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరో కూడా లేచి వెళ్ళిపోయే ప్రయత్నం ఎవరో కూడా చేయొద్దు. అందరు లేచి నిలబడదాం.
వాక్యం గురించి చిన్న ప్రార్థన చేసుకుని మనం అందరం కూడా శ్రద్ధగా వాక్యాన్ని విందాం. ఒకసారి లేచి నిలబడదాం, అందరం కూడా కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన మన మధ్యన యోబు గారు ఉన్నారు, వారు మన ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన అయిన వెంటనే వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసుకుందాం. పైకెట్టేసాను అన్నది. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క యూత్ వారు నిర్వహించినటువంటి ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు ఇంతవరకు చాలా అద్భుతంగా మీరు జరిగించినటువంటి రీతిని బట్టి మీకు వందనాలు. ప్రాముఖ్యమైన సమయంలో ప్రభా మరి సుదీర్ఘ ప్రాంతం నుంచి దైవ సేవకులు మరి అంతర్జాతీయ ప్రసంగికుల్ని ప్రభా మరి అనేక దేశాల్లో మీరు వాడుకుంటూ ప్రభా మరి తిరిగి ఈ యొక్క క్రిస్మస్ ప్రభా వేడుకల్లో యూత్ వారి కొరకు ప్రత్యేకంగా మీ దాసుల నోట ప్రభా ఈ దినము ఉన్న తండ్రి వాక్యము ద్వారా మీరు మాట్లాడండి. మరి ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఎవరికి కూడా ప్రభా అజాగ్రత్తగా కానీ నిద్రమత్తుగా కానీ నాన్న తండ్రిదిగో ప్రభా మరి ఎవరి వృధంగా రాకుండా మీరే సహాయం చేసి అలరాత్మను దూరం చేసి నీ దాసుల్ని ప్రభా మరి తర్జుమా చేసినటువంటి దాసులను కూడా మీరు అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. మనం కూర్చుందాం, దేవుని వాక్యాన్ని విందాం. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా కూర్చున్నాం. నేటి దినం వాక్యాన్ని అందించడానికి దైవ సేవకులు శకమనయ్య గారు మన మధ్యకు వచ్చారు. వారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా వినవలసిందిగా కూర్చున్నాం. తదుపరి వాక్యం అయిన తదుపరి తప్పిపోయిన కుమారుడు స్క్రిప్ట్ ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా మన మధ్యకి ఎస్ఐ గారు కూడా వస్తూ ఉన్నారు కనుక అందరూ కూడా ఉండవలసిందిగా కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలండి. ஹல்லேலூயா. ஹல்லேலூயா. ஆண்டவரும் இரட்சகருமாகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலே உங்களுக்கு அன்பின் வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. எனக்கு மிகுந்த சந்தோஷம். నాకు చాలా సంతోషం అండి. இதற்கு முன்பாக 3 வருடங்கள்ல வருடத்துக்கு ஒரு முறை தான் நான் இந்த பகுதிக்கு வருவேன். గతించిన 3 సంవత్సరాలుగా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నేను ఈ ప్రాంతానికి వచ్చుచున్నాను. அருமையான சகோதரன் அவர்கள் இந்த இடத்துல கூட்டங்களை வைப்பார். ప్రియమైన దైవ సేవకులు ఈ ప్రాంతంలో కూడికలు ఏర్పాటు చేస్తారు. அந்த 3 நாள் கூட்டத்துக்கு நான் வந்து கலந்து கொள்வேன். ఆ 3 దినాల కూడికల్లో నేను వచ్చి కలుసుకునేవాడిని. ஆனா இந்த முறை 3வது முறை வர ஆண்டவர் எனக்கு கிருபை செய்திருக்கிறார். అయితే ఈ సంవత్సరము 3వసారి రావడానికి దేవుడు కృప చూపించాడండి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 உண்மையிலே నిజంగా இந்த 25வது యూత్ క్రిస్మస్కి என்னை அழைத்தது நான் ஆண்டவருக்கு நன்றி தெரிவித்துக் கொள்கிறேன். ఈ 25వ యూత్ క్రిస్మస్ కి నన్ను ఆహ్వానించడాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. என்னுடைய யூகம் கரெக்டா இருந்தா, నా యొక్క யோசனை கரெக்டா இருந்தா, నా యొక్క ఆలోచన సరైనదైతే இவங்களுடைய அப்பா அவங்க ஃபர்ஸ்ட் கிறிஸ்மஸ் செலிப்ரேட் பண்ணிருப்பாங்க. వీళ్ళు ఎవరైతే యవనస్తులు ఉన్నారో వాళ్ళు తల్లిదండ్రులు ముందు యూత్ గా ఉండుంటారేమని నేను అనుకుంటున్నా. அவங்க இந்த ఫ్రెండ్లీ యూత్ క్రిస్మస్ సెలబ్రేట్ பண்ணிருப்பாங்க. వాళ్ళు ఈ ఫ్రెండ్స్ యూత్ ని వాళ్ళు సెలబ్రేట్ చేశారేమని నేను అనుకుంటున్నా. ஆனா இன்னைக்கு அவங்க பிள்ளைங்க வந்து செலிப்ரேட் பண்றாங்க. అయితే వారి పిల్లలు వచ్చి ఈ రోజు సెలబ్రేట్ చేస్తున్నారు. చాలా సంతోషం. தொடர்ந்து நீங்க இப்படி பண்ணிட்டு இருக்கணும்னு சொல்லி நான் ஆசைப்படுறேன். మీరు క్రమంగా ఈ రీతిగా జరిపించాలని నేను ఆశ కలుగుచున్నాను. அன்பான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని పిల్లలారా, கிறிஸ்மஸ் என்ன క్రిస్మస్ అంటే ఏంటి, கிறிஸ்மஸ் என்ன அப்படின்னு சொல்லி క్రిస్మస్ అంటే ఏమిటి అని சின்ன பிள்ளைங்க ఆ చిన్న పిల్లలు நல்ல అరుமையான ஒரு காரியத்தை நமக்கு வெளிப்படுத்தினாங்க. మంచి ఒక అద్భుతమైన కార్యాన్ని వారు మనకు బయలుపరిచారు. அவர்களுக்காக நீங்க ஒரு விஷயம் கை தட்டலாமே. ఆ పిల్లల నిమిత్తం ఒకసారి బిగ్గరగా చప్పట్లు దొడదామా? கையை தட்டுவோமே. అందరూ చప్పట్లు దొడదామా? పిల్లలు క్రిస్మస్ என்னன்னு சொல்லி சொல்றாங்கன்னா, ఈ రోజు లోకములో క్రిస్మస్ అంటే ఏమని చెప్పుచున్నారంటే, ஒரு கிறிஸ்தவ வீட்ல லைட் எரியும், ఒక క్రైస్తవుని ఇంట్లో వెలుగుంటుంది, அதே போல ஸ்டார் ஏத்துவாங்க, అదే విధంగా ఆ నక్షత్రం ఉంటుంది, స్టార్స్ ఉంటుంది, அதே போல வீட்ல ஒரு கிறிஸ்தவ பாட்டு போடுவாங்க, అదే విధంగా ఒక క్రైస్తవ పాట ఇంట్లో వినిపిస్తారు. கிறிஸ்மஸ் வந்தா நல்ல ட்ரெஸ் போடுவாங்க, ఆ క్రిస్మస్ రాగానే మంచి వస్త్రాలు ధరిస్తారు. ஒரு சிஸ்டர் சொன்னாங்க கிறிஸ்மஸ் அண்ணா நல்லா சாப்பிடுவோம் அப்படின்னு சொன்னாங்க. ఒక సహోదరి చెప్పింది క్రిస్మస్ అంటే మేము బాగా భోంచేస్తామని. என் அன்பான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని పిల్లలారా, கிறிஸ்மஸ் என்றால் என்ன தெரியுங்களா? క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? உங்களை ரட்சிக்கிற ரட்சகராகிய இயேசு கிறிஸ்து பூமியில பிறந்த ஒரு நாள். మిమ్మల్ని రక్షించడానికి భూమి మీద యేసుక్రీస్తు పుట్టిన దినము. உங்களுக்காக உங்களை ரட்சிக்கும்படியாய் இயேசு கிறிஸ்து பிறந்த ஒரு நாள் கிறிஸ்மஸா இருக்கிறது. మీ కొరకు మిమ్మల్ని రక్షించడానికి క్రీస్తు పుట్టిన ఒక దినముగా ఉన్నది. என் அன்பான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని పిల్లలారా, இன்ற நாளிலே என்னை அழைத்து
ఈ రోజు నన్ను ఆహ్వానించి எனக்கு அடைக்கலம் கொடுத்த నాకు ఈ అవకాశం అనుగ్రహించిన டாக்டர் பாஸ்டர் ரேபு அவர்களுக்கு நான் நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். డాక్టర్ దైవ సేవకులు యోబు గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. அதே போல இந்த கூட்டத்துக்கு என்னை அழைத்த இந்த சபையுடைய பாஸ்டருக்கு நான் நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். అదే విధంగా ఈ కూడికకు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు స్థానిక సంఘ కాపరి కూడా నా యొక్క కృతజ్ఞత கூடி తెలియజేస్తున్నాను. அமர்ந்து கொண்டிருக்கிற ஊழியக்காரர்களுக்கு இயேசுவின் நாமத்தில் வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். వేదికను అలంకరించిన దైవ సేవకులకు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ஆமென் ఆమేన్. ஹalleluya. హల్లెలూయా. என் அன்பான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని పిల్లలారా, ஒரு 2 மாசத்துக்கு முன்பாக ఒక 2 నెలల క్రితము எனக்கு నిனைவு இருந்தால் அது அக்டோபர் மாசமா இருக்கும். ఒకవేళ నేను అది నాకు గుర్తుంటే అది అక్టోబర్ మాసమై ఉండొచ్చు. அக்டோபர் மாசம் இந்த இடத்துக்கு நான் வந்தேன். అక్టోబర్ నెలలో ఈ ప్రాంతానికి నేను వచ్చాను. இங்க வந்து ஊழியம் செய்து நான் திரும்பி என்னுடைய வீட்டுக்கு போனேன். ఇక్కడ పరిచర్య ముగించుకొని మా ఇంటికి నేను బయలుదేరాను. நான் போன பிறகு எனக்கு சவுத் கொரியால ஒரு ஊழியம் இருந்தது. నేను వెళ్ళిన తర్వాత సౌత్ కొరియాలో నాకు ఒక పరిచర్య ఉన్నది. அந்த ஊழியத்துக்கு போயிட்டு நான் வந்த பிறகு ఆ పరిచర్యకి వెళ్ళి నేను వెనకొచ్చిన తర్వాత நான் செய்து கொண்டிருந்த வேலையை நான் இழந்து போனேன். నేను చేస్తున్న ఆ ఉద్యోగాన్ని నేను పోగొట్టుకున్నాను. నేను పోగొట్టుకున్నాను. அதன் பின்பு தேடின பிறகு இன்னொரு வேலை எனக்கு கிடைச்சது. దాని తర్వాత నేను వెతికిన తర్వాత మరొక జాబ్ నాకు దొరికినది. அந்த வேலையில ஒரு வாரம் எனக்கு சென்னையில ட்ரைனிங் கொடுத்தாங்க. ఆ పనిలో నాకు ఒక నెల రోజులు ఒక వారం రోజులు నాకు ఒక ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు. அந்த ஒரு வாரம் என்னுடைய நண்பர்களோடு நான் தங்கி இருந்தேன். సో ఆ ఒక వారం రోజులు నా స్నేహితులతో నేను అక్కడ నివాసం ఉన్నాను. அப்போ அந்த நண்பர்கள் சொன்னாங்க, అయితే ఆ స్నేహితులు నాతో చెప్పారు, உலகத்துல பொல்லாத மனிதர்கள் பெருகி போனாங்க. సో లోకములో దుర్మార్గులు పెరిగిపోయారు. இன்றைக்கு திருடலும் கொள்ளைகளும் இப்படிப்பட்ட பல காரியங்கள் அதிகமாகிக் கொண்டிருக்கிறது. ఈ రోజు దొంగలు దొంగతనము చేయడము ఇలాంటి కార్యాలు గొప్పవైపోయినదని చెప్పారు. இப்படி சொல்லி ఇలా చెప్పి அந்த இந்து நண்பர் சொன்னாரு, ఆ హైందవ సహోదరుడు చెప్పాడు, இது கலிகாலம் என்று சொல்லி சொன்னார். ఇది కలికాలం అని నాతో చెప్పాడు. அல்லது கலியுகம் என்று சொன்னார். అది కలియుగం అని చెప్పాడు. நான் அவர்கிட்ட கேட்டேன், నేను ఆయనతో అడిగాను, கலியுகம் என்றால் என்ன அப்படின்னு சொல்லி கேட்டேன். కలియుగం అంటే ఏంటని నేను అడిగాను. அதுக்கு அந்த சகோதரன் சொன்னாரு, అయితే ఆ సహోదరుడు నాతో చెప్పిన మాట, எப்போ உலகத்துல பாவிகள் பெருகி போயிடுறாங்களோ, ఎప్పుడు లోకములో పాపులు పెరుగుతారో அப்போ ஒருத்தர் வந்து, అయితే అలాంటి సమయంలో ఒక ఆయన వచ్చి பாவிகள் எல்லாவற்றையும் நிர்மூலமாக்கி పాపులందరినీ నిర్మూలపరిచి நல்லவர்களை பாதுகாப்பாரு அப்படின்னு சொல்லி சொன்னார். మంచి వారందరికీ ఆయన కాపుదలగా ఉంటాడని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. நன்றாய் கவனிங்க. మీరు బాగా గమనించండి. இந்த உலகத்துல அநேக அவதாரங்கள் வந்திருக்கலாம். ఈ లోకములో అనేకమైన అవతారములు వచ్చుండొచ్చు. இந்த உலகத்துல அநேக விதமான மனிதர்கள் பிறந்திருக்கலாம். ఈ లోకములో అనేకమైన మనుషులు జన్మించుండొచ్చు. பாவிகளை ரட்சிக்கும்படியாய் பிறந்த ஒரே மனுஷன் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து. అయితే పాపులను రక్షించడానికి వచ్చిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అన్பான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ఎదర్కాగ பிறந்தார்? యేసు ఎందుకు పుట్టాడు? యేసు ఎదర్కాగ பிறந்தார்? యేసు ఎందుకు జన్మించాడు? இந்த உலகத்தில் அநேக அவதாரங்கள் வந்திருக்கலாம். ఈ లోకములో అనేకమైన అవతారములు వచ్చుండొచ్చు. அவர்கள் எல்லாரும் பாவிகளை நிர்மூலமாக்கி, వారందరూ పాపములను నిర్మూలము చేసి, பாவிகளை நிர்மூலமாக்கி పాపులను నిర్మూలము చేసి நல்லவர்களை ரட்சிக்க வந்தார்கள். వాళ్ళు మంచి వారిని రక్షించడానికి వచ్చారు. యేసువో, అయితే యేసు మాత్రం பாவிகளை ரட்சிக்க அவர் வந்தார். పాపులను రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. 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 అన్பான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని పిల్లలారా, ஏன் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து இந்த கிறிஸ்மஸை நமக்கு உருவாக்கி கொடுக்க வேண்டும்? ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ క్రిస్మస్ ని మనకి తయారు చేసి ఇవ్వాలి? எதற்காக இந்த கிறிஸ்மஸ் நாள ஆண்டவர் நமக்கு ஒழுங்குபடுத்தி கொடுக்கணும்? ఎందుకు ఈ యొక్క క్రిస్మస్ ని దేవుడు మనకి అనుక్రమపరిచి ఉండాలి? అన్பான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని పిల్లలారా, எனக்கு இன்னைக்கு 36 వయసు ఆகிறது. ఈ రోజు నాకు 36 సంవత్సరాలు జరుగుతుంది. வாழ்க்கையில 36 கிறிஸ்மஸ்களை நான் பார்த்து నా கொண்டிருக்கிறேன். జీవితంలో 36 క్రిస్మస్ నేను చూస్తూ వస్తున్నాను. ஒருவேளை உங்களுக்கு 50 వయసు இருக்கலாம். ఒకవేళ మీకు 50 సంవత్సరాలు ఉండొచ్చు. நீங்க 50வது கிறிஸ்மஸ் நீங்க பார்த்து మీకు கொண்டிருக்கலாம். 50వ క్రిస్మస్ మీరు చూస్తుండొచ్చు. ஒருவேளை உங்களுக்கு 100 వయసు இருக்கலாம். ఒకవేళ మీకు 100 సంవత్సరాలు ఉండొచ్చు. நீங்க 100வது கிறிஸ்மஸ் பார்த்து கொண்டிருக்கலாம். మీరు 100వ క్రిస్మస్ మీరు చూస్తుండొచ్చు. ஒவ்வொரு வருஷம் கிறிஸ்மஸ் வரும் போகும். ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తుంది పోతుంది. ஆனா கிறிஸ்மஸ் என்ற நாளை ஆண்டவர் உருவாக்குனதுக்கு ஒரு காரணம் உண்டு. అయితే క్రిస్మస్ అనే దినాన్ని దేవుడు ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది. అన్பான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని పిల్లారా, యేసు பிறந்தபோது, యేసు పుట్టిన తరువాత பாருங்க, அந்த தூதர்கள் அந்த மேய்ப்பர்கள் கிட்ட தரிசனமாகி, చూడండి, ఆ దూతలు ఆ యొక్క గొర్రెల కాపరి దగ్గరికి ప్రత్యక్షమయ్యి, பயப்படாதிருங்கள், భయపడకుడి, உங்களுக்கு సమాధానం என்று சொல்லுகிறார்கள். మీకు సమాధానము కలుగును గాక అని చెప్పారు. நன்றாய் பாருங்க, మీరు బాగా
చూడండి అక్కడ உங்களுடைய வாழ்க்கையில எத்தனை முறை கிறிஸ்மஸ் செலிப்ரேட் பண்ணிருக்கீங்க? మీ జీవితంలో ఎన్ని దినములు మీరు క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకున్నారు? ஒரு கிறிஸ்மஸ் ஆகுது ఒక క్రిస్మస్ అయినా உங்களுடைய இருதயத்துல பாவம் இல்லாம கிறிஸ்மஸ் செலிப்ரேட் பண்ணிருக்கீங்களா? మీ హృదయంలో పాపము లేకుండా క్రిస్మస్ ని మీరు సెలబ్రేట్ చేశారా? ஒரு கிறிஸ்மஸ் ஆகுது ఒక క్రిస్మస్ అయినా உங்க இருதயத்துல మీ హృదయంలో பாருங்க சமாதானம் இல்லாம கிறிஸ்மஸ் செலிப்ரேட் பண்ணிருக்கீங்களா? చూడండి సమాధానము కలిగి మీరు క్రిస్మస్ ని సెలబ్రేట్ చేశారా? உங்க இருதயத்தை சோதித்து பாருங்க. ఇప్పుడు మీ హృదయాన్ని పరీక్షించి చూడండి. 2025 இந்த கிறிஸ்மஸ் வரப்போகிறது. 2025లో ఈ క్రిస్మస్ రాబోతుంది. 26లో ஒரு கிறிஸ்மஸ் வரும். 26లో ఒక క్రిస్మస్ వస్తుంది. கிறிஸ்மஸ் என்பது క్రిస్మస్ అంటే உடைகளை போடுகிறது அல்ல, వస్త్రము ధరించడం కాదు, அல்லது லைட் போடுகிறது அல்ல, అయితే ఆ లైట్లు వేయడం కాదు, சாப்பாடு உண்கிறது காரியம் அல்ல, భోజనము తినడం కాదు. தேவ பிள்ளைகளே, దేవుని పిల్లరా, యేసు பிறந்தபோது యేసు పుట్టిన తర్వాత உலகத்துல இருக்கிற எல்லாருக்கும் ஒரு நற்செய்தி சொல்லப்பட்டது. లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక సువార్త அது ప్రకటించబడింది. என்னன்னா, అది ఏంటంటే உங்களுக்கு சமாதானம், మీకు సమాధానం. பயப்படாமல் இருங்கள், భయపడకుడే, பயப்படாமல் இருங்கள், భయపడకుండా ఉండండి. உங்களுக்கு சமாதானம். మీకు ఒక సమాధానము. அன்பான தேவ பிள்ளையே, నా ప్రియమైన దేవుని పిల్లరా, இந்த வார்த்தை கேட்டுக்கொண்டிருக்கிற அன்பு சகோதர சகோதரியே, ఈ మాటలు వింటున్న నా సహోదరి సహోదరుడా, இன்றைக்கு ఈ రోజు உன்னுடைய வாழ்க்கையில சமாதானம் இருக்கிறதா? మీ జీవితంలో సమాధానం ఉన్నదా? பயமில்லாத ஒரு கிறிஸ்மஸ் நீ செலிப்ரேட் பண்ணி கொள்ளுகிறியா? భయం లేకుండా ఒక క్రిస్మస్ ని నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావా? ஆண்டவர் இன்னைக்கு ஒரு வழியை உனக்கு காண்பிக்க வேண்டும் என்று ஆசைப்படுகிறார். ఈ రోజు ఒక మార్గాన్ని దేవుడు మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాడు. குறிப்பாக இந்த கிறிஸ்மஸ் ఈ ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ యూత్ సెలబ్రేట్ பண்றாங்க. యూత్ వారు సెలబ్రేట్ చేస్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యూత్ సెలబ్రేట్ பண்றது ஒரு பெரிய விஷயம். యవనస్తులు ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేయడం చాలా ప్రత్యేకత. பாருங்க, அவங்க எல்லாவற்றையும் ஆர்கனைஸ் பண்ணி చూడండి, వాళ్ళందరూ ఈ ప్రోగ్రాములన్నీ క్రమపరిచి என்னை அழைத்து கொண்டு வந்து నన్ను ఆహ్వానించుకొని తీసుకొచ్చి வந்தவர்களை கவனித்து వచ్చిన వారందరినీ వారికి పరిచారం చేసి பாருங்க, உங்களுக்காக ஒரு பெரிய மேடை அமைத்து మీకోసం ఒక మంచి స్టేజ్ ని వాళ్ళు వేసి இது எல்லாவற்றையும் அவர்கள் செய்து கொண்டிருக்கிறார்கள். వీటన్నిటిని వాళ్ళు చేస్తున్నారండి. இன்னும் அவர்கள் தொடர்ந்து செய்ய வேண்டும். ఇంకనూ వారు క్రమంగా జరిగించుదురుగాక. உங்களுக்கு ஒரு நல்ல கிறிஸ்மஸ் செய்தியை சொல்ல நான் வந்திருக்கிறேன். నేను ఒక మంచి క్రిస్మస్ సందేశాన్ని మీకు ఇవ్వడానికి వచ్చాను. இங்க போடப்பட்டிருக்கிற அந்த வசனம், ఇక్కడ వేయబడిన ఒక వాక్యము லூக்கா எழுதின சுவிசேஷம், లూకా సువార్త, லூக்கா எழுதின சுவிசேஷம், లూకా సువార్త 2వ அதிகாரம் 2వ అధ్యాయము 10వ వచనத்தை நாம் பார்க்கலாம். 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. லூக்கா எழுதின சுவிசேஷம் లూకా సువార్త 2వ అధికారం 2వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. தேவதூதன் அவர்களை நோக்கி, பயப்படாதிருங்கள், இதோ எல்லா ஜனத்துக்கும் மிகுந்த சந்தோஷத்தை உண்டாக்கும் நற்செய்தியை உங்களுக்கு அறிவிக்கிறேன். అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. இன்றைக்கு கர்த்தராகிய கிறிஸ்து என்னும் இரட்சகர் உங்களுக்காக தாவீது என்னும் ஊரிலே பிறந்திருக்கிறார். నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. இன்று கர்த்தராகிய கிறிஸ்து என்னும் இரட்சகர் உங்களுக்காக தாவீது என்னும் ஊரிலே பிறந்திருக்கிறார். దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. என் அன்பான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని పిల్లరా, உங்களுக்கு எல்லாருக்கும் ஒரு நற்செய்தி, మీ అందరికీ ఒక మంచి వార్త, உங்களுக்கு எல்லாருக்கும் ஒரு குட் நியூஸ். మీ అందరికీ ఒక మంచి వార్త. முதலாவதாக, మొదటిదిగా பயப்படாதிருங்கள், భయపడకుడే, இதோ எல்லா ஜனத்துக்கும் மிகுந்த சந்தோஷத்தை உண்டாக்கும் செய்தியை நான் அறிவிக்கிறேன். ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు ఆ మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు இன்றைக்கு తెలియజేస్తున్నాను. கர்த்தராகிய கிறிஸ்து என்னும் இரட்சகர் உங்களுக்காக தாவீது என்னும் ஊரிலே பிறந்திருக்கிறார். దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. உங்களுக்கு எல்லாருக்கும் ஒரு நற்செய்தி. మీ అందరికీ ఒక శుభవార్త. பயப்படாமல் இருங்க, భయపడకుండా ఉండండి. உங்களை ரட்சிக்கிற இரட்சகராகிய இயேசு கிறிஸ்து தாவீது என்னும் ஊரிலே பிறந்திருக்கிறார். మిమ్మల్ని రక్షించడానికి రక్షకుడు దావీదు పట్టణములో పుట్టి ఉన్నాడు. ஒரு வசனத்தை நம்ம வாசிக்கலாம். ఒక వచనాన్ని చదువుకుందాం. ரூத் எழுதின புத்தகம் రూతు గ్రంథము 1వ அதிகாரம் మొదటి అధ్యాయము 1వ వచనத்தை நான் வாசிக்கிறேன். మొదటి వాక్యాన్ని నేను చదువుతాను. நியாயாதிபதிகள் நியாயம் விசாரித்த ஒரு நாட்களிலே தேசத்துல பஞ்சம் உண்டாயிற்று. அப்பொழுது யூதாவில் உள்ள பெத்லெகேம் ஊராகிய ஒரு மனுஷன் தன் மனைவியோடு 2 குமாரர்களோடு மோவாப் தேசத்துக்கு போய் சஞ்சரித்தான்.
న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురం ఉండుటకు వెళ్ళెను. நியாயாதிபதிகள் நியாயம் விசாரிக்கிற அந்த நாட்களிலே ఆ న్యాయాధిపతులు పరిపాలించిన దినాలలో தேசத்துல ஒரு பெரிய பஞ்சம் உண்டாயிற்று. దేశములో పెద్ద కరువు కలిగినది. அங்கே யூதா மனுஷன் ஒருத்தர் இருக்கிறான். అక్కడ యూదాలో ఒక మనుష్యుడు ఉన్నాడు. அங்கே யூதா மனுஷன் ஒருத்தர் இருக்கிறான். ఆ యూదాలో ఒక మనుష్యుడు ఉన్నాడు. அவன் பேரு எலிமெலேக்கு. అతని పేరు ఎలిమెలెకు. அவன் யூதா மனுஷன். అతను యూదుడు. பாருங்க அவன் என்ன செய்யறான்னா అతడు ఏం చేస్తున్నాడంటే அந்த பஞ்ச காலத்தை தப்பித்துக் கொள்ள ఆ యొక్క కరువును తప్పించుకోవడానికి கர்த்தருடைய வீடாகிய பெத்லெகேமை விட்டு బెత్లెహేమ్ అనే దేవుని ఇంటిని విడిచి மோவாப் தேசத்துக்கு போகிறார். మోయాబు దేశానికి వెళ్ళుచున్నాడు. நன்றாய் கவனிங்க. మీరు బాగా గమనించండి. உங்களுக்கு ஒரு நற்செய்தி. మీకొక శుభవార్త. உங்களை ரட்சிக்கிற ரட்சகராகிய இயேசு கிறிஸ்து, మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు, உங்களை ரட்சிக்கிற ரட்சகராகிய இயேசு கிறிஸ்து మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తు தாவீது என்னும் ஊரிலே பிறந்திருக்கிறார். దావీదు అనే గ్రామంలో పుట్టాడు. அன்பான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని పిల్లరా, நியாயாதிபதிகள் நியாயம் விசாரிக்கிற நாட்களிலே న్యాయాధిపతులు పరిపాలించిన కాలములో அங்கே ஒரு மனுஷன் இருக்கிறான். అక్కడ ఒక మనుషుడు ఉన్నాడు. அவன் யூதா மனுஷன். అతడు యూదుడు. அவன் பேர் எலிமெலேக்கு. అతని పేరు ఎలిమెలెకు. எலிமெலேக்கு என்பதற்கு என்ன அர்த்தம்னா ఎలిమెలెకు అనే మాటకి ఏంటి అర్థం అంటే தேவன் என் ராஜா என்ற அர்த்தம். ఆ దేవుడు నా రాజై ఉన్నాడని అర్థం. எலிமெலேக்கு என்பதற்கு என்ன அர்த்தமா? ఎలిమెలెకు అంటే అర్థం ఏంటి? தேவன் என் ராஜா என்ற அர்த்தமா? దేవుడే నా రాజై ఉన్నాడని అర్థం. இவருக்கு ஒரு நல்ல மனைவி இருந்தாங்க. ఇతనికి ఒక మంచి భార్య ఉందండి. அவங்க பேரு నవోమి. ఆమె పేరు నయోమి. నవోమి என்பதற்கு என்ன అర్థம்னா నయోమి అనడానికి అర్థం ఏంటంటే இன்பம் என்ற అర్థமா? ఆ మధురము అని అర్థం. சந்தோஷம் என்ற அர்த்தமா? సంతోషం అని అర్థము. என் அன்பான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని పిల్లరా, தேசத்துல ஒரு பெரிய பஞ்சம் வந்துச்சு. దేశంలో ఒక పెద్ద కరువు వచ్చినది. அந்த பஞ்ச காலத்துல ఆ కరువు దినాలలో அதுல இருந்து தப்பித்துக் கொள்ள దానిని తప్పించుకోవడానికి யூதா పట్టణத்தை விட்டு యూదాను విడిచి பெத்லெகேமை விட்டு బెత్లెహేమును విడిచి இந்த మనుஷன் ఈ మనుషుడు தன் குடும்பத்தோடு கூட తన కుటుంబముతో చేరి மோவாப் தேசத்துக்கு கடந்து మోయాబు போகிறார். దేశానికి బయలుదేరి వెళ్ళాడు. கவனிக்கிறீங்களா? మీరు గమనిస్తున్నారా? எங்க போனாரு? ఎక్కడికి వెళ్ళాడండి? மோவாப் தேசத்துக்கு போனார். మోయాబు దేశానికి వెళ్ళాడు. இந்த மோவாப் தேசம்னா யாரு? ఈ మోయాబీలు అంటే ఎవరు? யார் இந்த மோவாபியர்கள்? ఎవరు ఈ మోయాబీలు? இந்த மோயாபியர்கள் குறித்து ఈ మోయాబీల గురించి ஆதியாகமம் 19ஆம் அதிகாரம் ఆది కాండము 19వ అధ్యాయము கடைசி 30 வசனங்கள் நாம் பார்க்கிற போது చివరి 30 వాక్యాల్లో మనం చూస్తున్నప్పుడు என் அன்பான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని పిల్లరా, లోతును தன் பிள்ளைகளும் சேர்ந்து తన పిల్లలు కలిసి அவர்களுக்காக ஒரு சந்ததி உருவாக்கம் என்று சொல்லி వారి నిమిత్తం ఒక సంతానము కలిగించుకోవడానికి அவர்கள் மூலமாய் பிறந்த பிள்ளைகள் தான் వారి మూలంగా పుట్టిన పిల్లలే இந்த மோயாபியர்கள். ఈ మోయాబీలు. இந்த மோயாபியர்கள் ఈ మోయాబీలు என் அன்பான தேவ నా பிள்ளைகளே, ప్రియమైన దేవుని పిల్లరా, உலகத்துல யாருமே இல்லை என்று சொல்லி లోకములో ఎవరు లేదనుకొని அவர்களுக்கு ஆண்கள் கிடைக்கல என்று சொல்லி వారికి పురుషులు దొరకలేదని தன் தகப்பனோடு கூட இணைந்து తన 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 తండ్రితో వారు కలిసి பாருங்க சந்ததியை உருவாக்கி கொள்றாங்க. చూడండి, వాళ్ళు సంతానాన్ని తండ్రి చేత కలిగించుకున్నారు. இது ఆండ్రుடைய பார்வைக்கு ఇది దేవుని యొక్క దృష్టికి ரொம்ப கேடுள்ளதா இருக்கிறது. అది ఘోరముగా కనబడుతున్నది. மகா பாவமா இருக்கிறது. ఇది మహా పాపముగా కనబడుతున్నది. ஆகவே ஆண்டவர் என்ன பண்ணார்னா అందుకోసము దేవుడు ఏం இந்த చేశాడంటే மோவாபியர்களை ఈ మోయాబీలను இஸ்ரவேலர் கூட கலக்க வைக்காம ఇజ్రాయేలులతో వాళ్ళు నివాసం ఉంచకుండా தூரமா ஒதுக்கி வச்சுட்டார். వారిని దూరముగా విడిచిపెట్టాడండి. அவங்க தள்ளப்பட்டவர்களை போல தூரமா ஒதுக்கி வச்சுட்டார். వారిని త్రోయబడిన విధంగా వాళ్ళని దూరంగా ఉంచాడండి. அவங்க ఆడు మాడుగளையோ వారు మేకలు గొర్రెలు அவங்க இடத்துல இருந்து ஒரு பொருளையோ వారి నుంచి ఏదైనా ఒక వస్తువైనను எடுக்க கூடாது, వాటిని తీసుకోకూడదు, விற்க கூடாது, దాన్ని అమ్మకూడదు, பெண் எடுக்க கூடாது, సో అమ్మాయిని తీసుకోకూడదు, பெண் கொடுக்க கூடாதுன்னு சொல்லி అమ్మాయిని వాళ్ళకి ఇవ్వకూడదని ஒரு சபிக்கப்பட்ட சந்ததியாக ఒక శపించబడిన సంతానముగా அந்த மோவாப் தேசத்தை ஆண்டு ஒதுக்கி ఆ வச்சார். మోయాబు దేశాన్ని దేవుడు బయటకు நன்றாய் తోసిపెట్టాడు. கவனிங்க. చూడండి, గమనించండి, இங்க பெத்லெகேமில ఇక్కడ బెత్లెహేములో ஒரு பெரிய பஞ்ச காலம் வருகிறது. ఒక పెద్ద కరువు కలిగినదండి. பாருங்க, இந்த பஞ்ச காலத்தை தப்பித்துக் கொள்ள చూడండి, ఈ యొక్క కరువును వారు తప్పించుకోవడానికి இந்த யூதா மனுஷனாகிய எலிமெலேக்கு ఆ యూదుడైన ఎలీమెలెకు தன்னுடைய மனைவியை கூட்டிக் கொண்டு తన భార్యను తీసుకొని மோவாப் தேசத்துக்கு போகிறார். మోయాబు దేశానికి వెళ్ళుచున్నాడు. நன்றாய் கவனிங்க. మీరు గమనించండి, பெத்லெகேமில బెత్లెహేములో தாவீதின் பட்டணத்துல దావీదు పట్టణములో யூதா பட்டணத்துல యూదా పట్టణములో பஞ்சம்.
అక్కడ కరువు ఉన్నది. ஆனா மோயாப் தேசத்திலயோ అయితే మోయాబు దేశంలో நல்ல ஆசீர்வாதம் இருக்குது. బాగా ఆశీర్వాదకరంగా ఉన్నది. நல்ல பணம் சம்பாதிக்கலாம், మంచి ధనం సంపాదించొచ్చు, நல்ல రిచ్చా వాழலாம், బాగా వాళ్ళు ఉన్నతంగా జీవించొచ్చు, సుఖభోగமா இருக்கலாம், సుఖభోగములో వాళ్ళు జీవించొచ్చు, లగ్జరీ లైఫ్ వాழலாம். వారు ఒక విలాసవంతమైన జీవితాన్ని జీవించొచ్చు. அப்படி நினைச்சு అలా అను వారు తలంచి இந்த எலிமெலேக்கும் ఈ ఎలిమెలకు నయోమిను மோவாப் தேசத்துக்கு మోయాబు దేశానికి వెళ్ళుచున్నారు. மோவாப் தேசத்துக்கு போய் మోయాబు దేశానికి వెళ్ళి 10 வருஷம் அவங்க குடியிருக்கிறாங்க. 10 సంవత్సరాలు వాళ్ళు అక్కడ కాపురం ఉంటారు. அவங்களுக்கு 2 பிள்ளைகள் பிறக்குறாங்க. వారికి 2 పిల్లలు ఉన్నారు. ஒருத்தன் பேரு ఒకని పేరు மக்லோன், మహలోను, இன்னொருத்தன் பேரு ఇంకొకటి పేరు కిలియోన్. இந்த 2 பேருக்கும் ఈ ఇద్దరు மோவாப் தேசத்துல பெண் எடுக்கிறாங்க. మోయాబు దేశంలో అమ్మాయిల్ని తీసుకొని వివాహం చేస్తారు. பாருங்க, ஒருத்த பேரு ஓர்பா, ఒక ఆమె పేరు ఓర్పా, இன்னொரு பேரு ரூத், ఇంకొక ఆమె పేరు రూతు. பாருங்க, இந்த 10 வருஷம் பிறகு చూడండి, ఈ 10 సంవత్సరాల తర్వాత నవోమియ కణవనాగియ ఎలిమెలెకు செத்து போயிறாரு. నయోమి అయిన భర్త ఎలీమెలెకు మరణించాడు. அதே போல தன்னுடைய 2 కుమారులను செத்து పోయిறாరు. అదే విధంగా తన 2 కుమారులు కూడా మరణించారు. பாருங்க தேவ பிள்ளைகளே, చూడండి దేవుని పిల్లరా, அங்கே ஒரு வசனம் பார்க்கலாம். అక్కడ ఒక వాక్యాన్ని చూద్దాం. రూత్ 1వ అధికారం 6వ వచనத்திலே, ఆ రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో பாருங்க, இந்த నవోమి, చూడండి ఈ నయోమి ஆண்டவர் விட்டு வந்த அந்த பெத்லெகேமிலே, విడిచి వచ్చిన ఆ బెత్లెహేములో, దావీదు என்னும் పట్టణத்திலே, దావీదు పట్టణములో, బెత్లెగేమ్ என்னும் పట్టణத்திலே, బెత్లెహేమ్ అనే పట్టణములో పంచ కాలத்திலே, కరువు దినాలలో தேவனாகிய கர்த்தர், దేవుడైన యెహోవా ஜனங்களை அப்பத்தினால் போஷிக்கிறார் என்பதை இந்த அம்மா கேள்விப்படுறார். ప్రజలను దేవుడు తన రొట్టెలతో పోషిస్తున్నాడని మేము విన్నది. நன்றாய் கவனிங்க, మీరు బాగా గమనించండి. அது கேள்விப்பட்ட இந்த நவோமி, అది ఆ వార్తను విన్న నయోమి தன்னுடைய மருமலாட்டிகளை கூப்பிட்டு, తన కోడలను ఆమె పిలుచుకొని, நீங்க இதுவரை என்னோட கூட இருந்தீங்க, మీరు ఇంతకాలం నాతో ఉన్నారు, நல்ல சந்தோஷமா இருந்தோம், మీరు సంతోషంగా మనం ఉన్నాము, நல்ல சந்தோஷமா வாழலாம் தான் வந்தோம், మనం సంతోషంగా జీవిద్దామని అనుకున్నాము. எங்க வீட்டுக்காரர் இறந்துட்டாரு, నా భర్త చనిపోయాడు, 2 பிள்ளை இறந்துட்டாங்க, నా 2 కుమారులు చనిపోయారు, மறுபடியும் வயித்துல ஒரு குழந்தை பெற்று உங்களுக்கு கல்யாணம் கொடுக்கிற அளவுக்கு என்னுடைய வயசு இல்ல, నాకు మరలా మీకు బిడ్డలకని మీకు భర్తలు ఇవ్వడానికి నాకంత వయసు లేదు. நீங்க என்ன செய்றீங்களா, మీరేం చేస్తారంటే உங்க జనతోడు కూడా పోయి మీ சேர்ந்துకొల్లుங்க. జనాల దగ్గరికి వెళ్ళి నివాసం ఉండాలి. அதுல ஓர்பால் வந்தாங்க, అప్పుడు ఓర్పా వచ్చినది, நல்ல மாமியாரை கட்டி பிடிச்சு அழுதாங்க, బాగా అత్తగారిని కౌగులించుకొని ఏడ్చింది, முத்தம் கொடுத்தாங்க, ముద్దు పెట్టుకున్నది, போயிட்டாங்க. వెనక్కి వెళ్ళిపోయింది. ஆனா ரூத்தோ, అయితే రూతును చూడండి, பாருங்க, அவங்களுடைய மாமியார் சொல்றதை அவங்க பின்பற்றினாங்க. అయితే చూడండి రూతు వాళ్ళు అత్తగారు చెప్పిన విధంగా ఆమె వెంబడించినది. 1వ అధికారం 1వ అధ్యాయము 19వ వచనத்தை நம்ம வாசிக்கலாம். 19వ వచనాన్ని మనం చదువుకున్నాం. அன்பான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని పిల్లరా, இந்த నవోమి, ఈ నయోమి பாருங்க, மோவாப் தேசத்தை விட்டு ఈ నయోమి మోయాబు దేశమును విడిచి பெத்லெகேமுக்குள் கடந்து வரும்போது బెత్లెహేమునకు ఆమె వెళ్తున్న మార్గంలో 10 வருஷம் இந்த నవోమి வர்றாங்க ஊருக்குள்ள. 10 సంవత్సరాల తర్వాత మరలా ఈ ఊరుకు సొంత ఊరుకు వస్తుంది. பாருங்க, தூரத்துல எல்லாம் ஊருக்காரன் பாக்குறாங்க. చూడండి, దూరము నుంచి ఆ గ్రామస్తులందరూ ఆమెను చూశారు. అడ నమ్మ నవోమి, అయ్యో అదిగో మన నయోమి, నమ్మ నవోమి, మన నయోమి, హలో నవోమి எப்படி இருக்கிற, హలో నయోమి ఎలా ఉన్నావు, அந்த అమ్మ சொல்றாங்க, ఆమె చెప్పినది, ప్లీజ్ என்ன నవోమిని கூப்பிடாதீங்க, దయచేసి నన్ను నయోమి అని పిలవకండి, என்னை மாறா என்று கூப்பிடுங்க, నన్ను మారా అని పిలవండి, என்னை మారా என்று నన్ను கூப்பிடுங்க, మారా అని పిలవండి. నవోమి நான் பேர் வச்சுக்கிட்டேன், నయోమి అనే పేరు నేను కలిగి ஆனா ఉన్నాను, என் வாழ்க்கையில சந்தோஷத்தை நான் ஒரு நாள் அனுபவிக்கல, అయితే నా జీవితంలో ఏ ఒక్క దినము నేను సంతోషాన్ని అనుభవించలేదు, அதனால என்ன மாறான்னு கூப்பிடுங்க, అందుకని నన్ను మారా అని పిలవండి. ஆண்டவர் என் வாழ்க்கையில சந்தோஷத்தை கொடுக்காம கசப்ப மட்டும் தான் கொடுத்தாரு. దేవుడు నా జీవితంలో సంతోషమునివ్వకుండా చేదునే దుఃఖమునే నింపాడని చెప్పింది. అన్பான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని పిల్లరా, கவனிங்க, మీరు గమనించండి, உங்களுக்கு ஒரு நற்செய்தியை சொல்லுகிறேன். మీ అందరికి ఒక శుభవార్త తెలియపరుస్తాను. உங்களை ரட்சிக்கிற ரட்சராக இயேசு கிறிஸ்து இன்றைக்கு தாவீது என்னும் ஊரிலே பிறந்திருக்கிறார். మిమ్మల్ని రక్షించడానికి రక్షకుడైన యేసుక్రీస్తు దావీదు పట్టణములో పుట్టి ఉన్నాడు. అన్பான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షిப்பு எங்க இருக்கிறது, రక్షణ ఎక్కడ ఉన్నది, బెత్లెహేములో இருக்கிறது, బెత్లెహేములో ఉన్నది. అప్పం ఎங்க இருக்கிறது, రొట్టెలు ఎక్కడ ఉన్నది, బెత్లెహేములో இருக்கிறது. బెత్లెహేములో ఉన్నది. సమాధానం எங்க இருக்கிறது, సమాధానం ఎక్కడ ఉన్నది, బెత్లెహేములో இருக்கிறது. బెత్లెహేములో ఉన్నది. ஒருவேளை சில நேரங்களில் நமக்கு பிரச்சனைகள் போராட்டம் வரலாம், ఒకవేళ మనకు కొన్ని సందర్భాల్లో సమస్యలు పోరాటములు రావచ్చు. దయచేసి బెత్లెహేమ్ విட்டு దూర పోகாதீங்க, దయచేసి బెత్లెహేమును విడిచి దూరంగా వెళ్ళొద్దు. మోయాబు உங்கள் கண்களுக்கு அருமையா இருக்கலாம், మోయాబు మీ కళ్ళుకి అది రమ్యంగా కనబడొచ్చు. இந்த யூதா மனுஷன் బెత్లెహేమ్ విட்டு మోవాకు పోనా, ఈ యూదా మనుషుడు బెత్లెహేమును విడిచి మోయాబుకి వెళ్ళాడు. సంతోషமா வாழலாம் சொல்லி సంతోషంగా జీవిద్దామని వెళ్ళాడు. எல்லாவற்றையும் இழந்து போய் అయితే అన్ని
అన్ని అతను పోగొట్టుకున్నాడు, తన మనవి, కోల్పోయాడు. అయితే తన భార్య கண்ணீரோடு కన్నీరుతో ஆண்டவர் எனக்கு சந்தோஷத்தை கொடுக்காம దేవుడు నాకు సంతోషమునివ్వకుండా எனக்கு కసపానవే கொடுத்தார் என்று నాకు சொல்றாங்க. చేదే ఇచ్చినదని ఆమె என் அன்பான చెప్పుచున్నది. தேவ பிள்ளையே, నా ప్రియమైన దేవుని పిల్లరా, இந்த யூத் கிறிஸ்மஸ்க்குள்ள வந்திருக்கிற ஒவ்வொரு யூத்துக்கு நான் சொல்ற ஒரு காரியம், ఈ యూత్ క్రిస్మస్ కు వచ్చిన ఒక్కొక్క యవనస్తుడికి నేను చెప్పే కార్యం உனக்கு ఏంటంటే சந்தோஷம், నీకు సంతోషము, உனக்கு சமாதானம், నీకు సమాధానము, உனக்கு ரட்சிப்பு నీకు రక్షణ பெத்லகேமில் மட்டும்தான் இருக்குது. బెత్లెహేములో మాత్రమే ఉన్నది. பெத்லகேமில் மட்டும்தான் இருக்குது. బెత్లెహేము మాత్రమే ఉన్నది. உங்களுக்கு ஒரு நற்செய்தி சொல்றேன். మీకు ఒక శుభవార్త உன் తెలియపరుస్తాను. பாவ கட்டிலிருந்து விடுதலையாக்க ரட்சகர் இயேசு கிறிஸ்து இன்னைக்கு பெத்லகேமில் ఒక பிறந்திருக்கிறார். పాప కట్లు నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టినాడు. இன்றைக்கு பெத்லகேமில் ఈ பிறந்திருக்கிறார். రోజు బెత్లెహేములో ఆయన పుట్టినాడు. இன்றைக்கு தாவீது என்னும் ஊரில் பிறந்திருக்கிறார். ఈ రోజు దావీదు పట్టణంలో ఆయన పుట్టినాడు. உன்னுடைய கண் பார்வை எதை நோக்கி கொண்டிருக்கிறது? నీ యొక్క చూపులు దేన్ని ఎదురు நீ చూస్తున్నది? எதை நோக்கி ஓடிக்கொண்டிருக்கிறாய்? నీవు ఏ గురి ఎత్తుకు పరిగెత్తుతున్నావు? வாலிபனே, ఓ యవనస్తుడా, வாலிபனே, ఓ యవనస్తుడా, பெத்லகேமுக்குள் தங்கிரு. ఓ బెత్లెహేములో నివాసం ఉండు. ஒருவேளை அது பஞ்சகாலமா இருக்கலாம், ఒకవేళ అది కరువు దినములుగా ఉండొచ్చు, ஒருவேளை కష్టకాలமா இருக்கலாம். ఒకవేళ కష్ట దినాలుగా ఉండొచ్చు. நான் உங்களுக்கு ஒரு ரகசியத்தை சொல்லுகிறேன். నేను ఒక రహస్యాన్ని నీకు తెలియపరుస్తున్నా. பஞ்சகாலத்துல தேவனாகிய கட்ட பெத்லகேமில் அப்பத்தினால் போஷித்தார். ఆ కరువు దినాలలో బెత్లెహేములో దేవుడు రొట్టెల చేత వాళ్ళని పోషించాడు. பெத்லகேம் என்பதற்கு அப்பத்தின் வீடு என்று சொல்லப்பட்டிருக்கிறது. బెత్లెహేమ్ అనే అర్థము రొట్టెల ఇల్లు అని చెప్పబడుచున్నది. அன்பான தேவ பிள்ளையே, నా ప్రియమైన దేవుని పిల్లరా, இன்றைக்கு உன்னுடைய வாழ்க்கை எதை நோக்கி ఈ ஓடிக்கொண்டிருக்கிறது? రోజు నీ జీవితము దేన్ని యొద్దకు పరిగెత్తుచున్నది? பாவம், ఆ పాపము దగ్గరికి, அசுத்தம், ఆ అపవిత్రత, உலக ஆசைகள், ఆ లోక ఆశలు, மோவாபியருடைய காரியங்கள் మోయాబు యొక్క కార్యాలు உன் இருதயத்தை இழுக்கலாம். నీ హృదయం అది లాగొచ్చు. ஒருவேளை உன்னை சந்தோஷப்படுத்த காரியங்கள் அதுக்குள்ள இருக்கலாம். సో నిన్ను సంతోష పెట్టే కార్యాలు అందులో ఉండొచ్చు. அங்க போன நீ சுகபகமா வாழலாம் என்று நினைக்கலாம். అక్కడికి వెళ్తే నువ్వు సుఖంగా జీవించొని నువ్వు అనుకోవచ్చు. இல்ல தேவ பிள்ளையே, లేదు ప్రియమైన వారలారా, எலிமெலேக்கு போனா சந்தோஷமா வாழறதுக்காக, ఎలీమెలెకు సంతోషంగా ఉండడానికి వెళ్ళాడు అక్కడికి. ஆனால் வாழ முடியல. అయితే అతను సంతోషంగా அவன் மரித்து ఉండలేకపోయాడు. போனா, అతను మరణించాడు. தன் மனைவியோ తన భార్యను எல்லாவற்றையும் இழந்து போய், అన్ని పోగొట్టుకుని நான் பெத்லகேமை விட்டு மோவாபு போனேன். నేను బెత్లెహేమును విడిచి మోయాబుకి వెళ్ళాను. ஆண்டு எனக்கு சந்தோஷம் தரல, అయ్యో నాకు దేవుడు సంతోషాన్ని ఇవ్వలేదు, சமாதானத்தை கொடுக்கல, సమాధానం ఇవ్వలేదు, என் வாழ்க்கையில கண்ணீரை மட்டும் தான் கொடுத்தாரு என்று சொல்றாங்க. నా జీవితంలో కన్నీరును మాత్రమే మిగిల్చాడని என் அன்பான చెప్తున్నాడు. தேவ பிள்ளையே, నా ప్రియమైన దేవుని పిల్లరా, உங்களுக்கு ஒரு నற்செய்தியை சொல்லுகிறேன். మీ అందరికీ ఒక శుభవార్త తెలియజేస్తున్నాను. பயப்படாமல் இருங்கள். భయపడకుండా ఉండండి. உங்களை ரட்சிக்கிற ரட்சகராகிய இயேசு கிறிஸ்து இன்னைக்கு தாவீது என்னும் ஊரில் பிறந்திருக்கிறார். మిమ్మల్ని రక్షించడానికి రక్షకుడైన యేసుక్రీస్తు దావీదు పట్టణంలో పుట్టి ఉన్నాడు. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. ஞானஸ்தானம் எடுப்பாங்க, అందరూ బాప్తీసం తీసుకుంటారు. எடுக்கிறப்பதான் வருவாங்க, దాన్ని తీసుకునేటప్పుడే వస్తారు. அதுக்கப்புறம் ஆளை காணோம். దాని తర్వాత మనుషులు కనపడరు. எங்க போயிருப்பாங்கன்னா ఎక్కడికి వెళ్ళి ఉంటారంటే மோயாப்ல இருப்பாங்க. మోయాబులో ఉంటారు. மோயாப்ல இருப்பாங்க. మోయాబుకి వెళ్ళిపోయి ఉంటారు. அங்க ஜஸ்ட் சில் பண்ணிட்டு இருப்பாங்க, అక్కడ என்ஜாய் பண்ணிட்டு இருப்பாங்க. అక్కడ చాలా సంతోషిస్తూ ఉంటారు. பாஸ்டர் வந்து கேட்பாரு, పాస్టర్ గారు వచ్చి అడుగుతారు, ஐயா ஞானஸ்தானம் எடுத்தே சர்ச்சுக்கு வரலாம்ல, అయ్యా బాప్తీసం తీసుకున్నావు కదా, సంఘానికి రావచ్చు కదా, பெத்லகேமுக்குள் வரலாம்ல, ఆ బెత్లెహేము లోపలికి రావచ్చు కదా, பெத்தேலுக்குள் வரலாம்ல. ఆ బేతేలులో లోపలికి రావచ్చు நோ కదా. பாஸ்டர், నో పాస్టర్, இங்கதான் எனக்கு ஹாப்பியா ఇక్కడ இருக்குது, నాకు చాలా సంతోషంగా ఉంది, ஜாலியான லைஃப் இருக்குது. నా జీవితం జాలీగా ఉన్నది. நன்றாய் புரிந்து கொள். బాగా అర్థం చేసుకో. மோயாப் మోయాబు மாய்மலமானது, మాయమైనది, மாய்மலமானது. అది మోసపూరితమైనది. அதுல சந்தோஷம் கிடையாது, అందులో సంతోషం లేదు, சமாதானம் கிடையாது. అందులో సమాధానం లేదు. கண்ணுக்கு இழுக்கலாம், నీ కళ్ళు దాన్ని లాగొచ్చు, ఆకర్షించొచ్చు. உன் கண்ணு அதை இழுக்கலாம். నీ కళ్ళు దాన్ని ఆకర్షించొచ్చు. நன்றாய் புரிந்து கொள்ளுங்க. దీన్ని బాగా అర్థం చేసుకోండి. அங்க போனியன்னா అక్కడికి వెళ్ళావంటే உனக்கு சமாதானம் கிடையாது, నీకు సమాధానం ఉండదు, உனக்கு கசப்பு தான் வரும், నీకు చేదే మిగులుతుంది, உனக்கு கசப்பு தான் வரும். నీకు చేదే వస్తుంది. இந்த வார்த்தை கேட்டுக்கொண்டிருக்கிற அன்பு சகோதரா சகோதரியே, ఈ మాటలు వింటున్న నా సహోదరి సహోదరుడా, ஆண்டவர் இந்த கிறிஸ்துமஸ் நம்ம உருவாக்கி கொடுத்திருக்கிறார்னா, ప్రభువు ఈ క్రిస్మస్ దినాన్ని మనకి ఏర్పాటు చేసి ఇచ్చున్నాడంటే ஏதோ ஒரு காரியம் நமக்குள்ள வெளிப்படுத்துறதுதான், ఏదో ఒక కార్యం మనలో బయలుపడడానికే. தேவ பிள்ளைகளே, దేవుని పిల్లరా, இன்னைக்கு எத்தனையோ பேர் மோயாப்ல இருந்து கிறிஸ்துமஸ் செலிப்ரேட் பண்றாங்க. ఈ రోజు ఎంతో మంది మోయాబులో ఉండే క్రిస్మస్ ని సెలబ్రేట్ చేస్తున్నారు. மோயாபுடைய வாழ்க்கை வாழ்ந்து கொண்டு கிறிஸ்துமஸ் செலிப்ரேட் பண்றாங்க. మోయాబు జీవితము కలిగి ఉండి క్రిస్మస్ ని సెలబ్రేట్ చేస్తున్నారు. எங்க ஊர்ல మా గ్రామంలో ஒரு ஐயா சொல்றாரு, ఒక అయ్యగారు చెప్తారు, கிறிஸ்துமஸ் நீங்க நல்லா சாப்பிட்டு ஃபுல்லா குடிச்சிட்டு தூங்குவீங்களாமே. ఆ క్రిస్మస్ అంటే మీరు బాగా తాగి తినేసి పడుకుంటారన్నే. அப்படியா? అవునా? అట్లాగేనా? அதுவா கிறிஸ்துமஸ்? అదేనా క్రిస్మస్ అంటే?
అదన్న క్రిస్మస్. అదేనా క్రిస్మస్ అంటే? இங்க யாராவது அப்படி இருக்கீங்களா? ఇక్కడ ఎవరైనా ఆ రీతిలో ఉన్నారా? என் அன்பான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని పిల్లారా, மோயாபுக்கு போகாதீங்க. మోయాబుకు వెళ్ళొద్దండి. பெத்லெகேமுக்குள் வாங்க. బెత్లెహేము లోపలికి రండి. பெத்லெகேமில் தான் உங்களை ரட்சிக்கிற ரட்சகராக இயேசு கிறிஸ்து பிறந்திருக்கிறார். బెత్లెహేములోను మాత్రమే మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు పుట్టి ఉన్నాడు. ஒரு వాలిబన్ ఒక యవనస్తుడు தன் வாழ்க்கையை ஆண்டவருடைய கையில் ஒப்பு கொடுக்கிற போது, తన జీవితాన్ని దేవుని చేతికి అప్పగించినప్పుడు அந்த வாழ்க்கையை ஆண்டவர் மேன்மைப்படுத்துகிறார். ఆ జీవితాన్ని దేవుడు గొప్పగా చేస్తాడు. என் அன்பான தேவ பிள்ளையே, నా ప్రియమైన దేవుని పిల్లరా, இந்த வார்த்தை கேட்டுக்கொண்டிருக்கிற சகோதரா சகோதரியே, ఈ మాటలు వింటున్న నా సహోదరి సహోదరుడా, இந்த வார்த்தை கேட்டுக்கொண்டிருக்கிற அன்பு சகோதரனே, ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరుడా, வாலிப பையனே, ఓ యవనస్తుడా, நான் உனக்கு சொல்றேன், నేను నీకు చెప్పుచున్నాను, ஆண்டவர் நீ நேசிக்கிறார். దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ஆண்டவர் நீ நேசிக்கிறார். దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. உங்களுக்கு தெரியுமா? మీకు తెలుసా? இயேசு கிறிஸ்து ஊழியத்துக்கு வரும்போதியோ, యేసుక్రీస్తు పరిచర్యకు వచ్చినప్పుడు அவருடைய வயசு ఆయన యొక్క వయసు எவ்வளவு? ఎంత చెప్తారా? 30 వయసు. 30 సంవత్సరాలు. 33 వయసు వரையும் ஊழியம் செஞ்சார். 33.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. அப்போ அவர் நல்ல வாலிபனா இருந்தார். అప్పుడు ఆయన మంచి యవనస్తుడిగా ఉన్నాడు. நல்ல வாலிபனுக்கு ఆ మంచి యవనస్తుడికి என்ன தேவை? ఏమి అవసరత ఉంటది? ఏమి అవసరత కలిగి ఉంటది? நல்ல బైక్. ఆ మంచి బైక్. ஏசப்ப బైక్ வேணும்னு கேட்டாரா? ఆ యేసప్ప బైక్ కావాలని అడిగాడా? நல்ல కూలింగ్ గ్లాస్ వేணும்னு கேட்டாரா? ఆ మంచి కళ్ళజోడు కావాలని అడిగాడా? நல்ல வேலை வேணும்னு கேட்டாரா? మంచి పని కావాలని అడిగాడా? యేసు ఎదుర్పార్తది, యేసు ఎదురు చూసినది நல்ல ஒரு நண்பன் எதிர்பார்த்தார். ఆ మంచి స్నేహితుడిని ఆయన ఎదురు చూశాడు. நல்ல ஒரு ఫ్రెండ్ ఎదుర్పార్த்தார். ఓ మంచి స్నేహితుడిని ఆయన ఎదురు చూశాడు. அதனால பேதுரு போய் பிடிச்சிட்டாரு. అందుకని పేతురు గారిని పట్టుకున్నాడు. பேதுரு ஆண்டவருக்கு நல்ல பெஸ்ட் ஃப்ரெண்ட். ఆ పేతురు యేసుక్రీస్తుకి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. தேவ பிள்ளைகளே, దేవుని పిల్లరా, యేసు எங்க போனாலும், యేసు ఎక్కడికి వెళ్ళినాను பேக் எடுத்துட்டு பின்னாடியே యేసు பின்னாடியே போயிட்டு ఆ இருப்பார். బ్యాగ్ తీసుకొని యేసయ్య వెంట వెళ్ళేవాడు. யாருன்னா கேட்பாங்க, ఎవరైనా అడిగేవాళ్ళు, హలో பேதுரு ஏன் போற? హలో పేతురు ఎందుకు వెళ్తున్నావు? அவர் எனக்கு சொன்னாரு, ఆయన నాకు చెప్పాడు, மீன் பிடிக்கிறவனல்ல, నువ్వు చేపలు పట్టే వాడు కాదు, మనుషుని பிடிக்கிறனா மாத்துவேன்னு சொன்னாரு. మనుషులు పట్టే జాలరుగా నిన్ను మారుస్తానన్నాడు. அதனால தான் యేసు பின்னாடி போறேன். అందుకనే నేను యేసు వెంట వెళ్తున్నాను. యేసు பின்னாடி போறப்போ యేసు వెంట వెళ్ళుచున్నప్పుడు தண்ணில முழுகிட்டாரு. ఆయన నీళ్ళలో మునిగిపోయాడు. எல்லாரும் பார்த்து சிரிச்சாங்க. అందరూ చూసి నవ్వారు. యేసు பின்னாடி పోறப்போ ఆ యేసు వెంట వెళ్ళినప్పుడు అప్పాల పో సాతానని சொல்லி ఆండ్రునాల్ తిట్టు వాంగినారు. వెనక్కి పో సాతానని దేవుని దగ్గర చువాట్లు పెట్టుకున్నాడు. అప్పాల పో సాతానని சொல்லி ఆండ్రు கிட்ட తిట్టు వాంగినారు. వెనుదిరుగు సాతానని దేవుని దగ్గర తిట్లు తిన్నాడు. ஒரு குறிப்பிட்ட நேரத்துல, ఒక ప్రత్యేకమైన ఒక నిర్ణయింపబడిన సమయంలో, எல்லாரும் என்ன விட்டு போக போறீங்கன்னு சொல்லும்போது, అందరూ నన్ను విడిచి మీరు వెళ్ళబోతున్నారని చెప్పినప్పుడు పేతురు சொல்றாரு, పేతురు గారు చెప్పారు, நான் உயிரே போனாலும் ஆண்டவரே, నా ప్రాణం పోయినా యేసయ్య நான் உங்களை விட மாட்டேன். నేను నిన్ను విడిచిపెట్టనన్నా. హలో పేతురు, హలో పేతురు, நீ 3 முறை என்ன மறுதலிக்க నీవు నన్ను ముమ్మారు నన్ను మరిచేదవని చెప్పాడు. என்ன ஆண்டவரே, నానా? ఎందుకు దేవా? నేనా? నేనా? నీదండా? నువ్వే? నీదా? నువ్వే? இல்ல இல்ல, లేదు లేదు, என் ஜீவனே போனாலும் சரி, నా ప్రాణం పోయినా సరే உங்களை மறுதலிக்க மாட்டேன். నిన్ను నేను మరువనన్నాడు. ஆனா பாருங்க, అయితే చూడండి, యేసు சொன்னபடியே యేసు చెప్పిన విధంగానే పేతురు ఆండ్రు మరుదలిచారు. పేతురు యేసుక్రీస్తుని మరిచిపోయాడు. நன்றாய் கவனிங்க, బాగా గమనించండి. ஆண்டருக்கு வேணும் దేవునికి కావాల్సింది ஒரு நல்ல ఫ్రెండ్. ఒక మంచి స్నేహితుడు. பேதுருக்கு வேணும் పేతురుకి కావాలి ஒரு நல்ல ఫ్రెండ్. ఒక మంచి స్నేహితుడు. பேதுருக்கு இயேசு ஒரு நல்ல ఫ్రెండా இருந்தார். ఆ పేతురుకి యేసుక్రీస్తు మంచి స్నేహితుడై ఉన్నాడు. இயேசு கிறிஸ்து பேதுருக்கு ஒரு நல்ல நண்பனா இருந்தார். యేసుక్రీస్తు పేతురుకి ఒక మంచి స్నేహితుడై ఉన్నాడు. ஆனா பாருங்க, అయితే చూడండి, ఇక్కడ இயேசு கிறிஸ்து 3 தடவை மறுதலிச்சாரு. యేసుక్రీస్తుని ఆయన ముమ్మారు ఎరుగునని చెప్పాడు. 3 முறை மறுதலிச்சாரு. 3 సార్లు ఎరుగునని చెప్పాడు. யோவான் எழுதின சுவிசேஷம் యోహాను సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం 15వ వచనத்துல, ఆ 15వ వచనములో, இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்து ఆ యేసుక్రీస్తు పునరుత్థానమైన తర్వాత தன்னுடைய சீஷனாகிய பேதுருவை பார்த்து, తన శిష్యుడైన పేతురుని చూసి, பேதுருவே, நீ என்னை நேசிக்கிறியா? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తావా? நேசிக்கிறியா? ప్రేమిస్తావా? நேசிக்கிறியா? ప్రేమిస్తావా? பேதுருவே, என்னை நேசிக்கிறியா? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తావా? ஒரு முறை அல்ல, ఒక్కసారి కాదండి, 2 முறை அல்ல, 2 సార్లు కాదండి, 3 முறை கேட்கிறார். 3 సార్లు అడుగుతాడు. என் அன்பான தேவ பிள்ளையே, నా ప్రియమైన దేవుని పిల్లారా, என் அன்பு வாலிப சகோதர சகோதரியே, నా ప్రియమైన
యవన సహోదరి సహోదరుడా, ஆண்டவருக்கு நீ ஒரு நல்ல நண்பனா இருக்கணும்னு சொல்லி ஆண்டவர் ஆசைப்படுகிறார். దేవునికి నువ్వు మంచి స్నేహితుడై ఉండాలని నా దేవుడు ஒரு ఇష్టపడుతున్నాడు. நல்ல ஃப்ரெண்டா நீ ஆண்டவருக்கு நீ இருக்கணும்னு சொல்லி ஆண்டவர் ఒక ஆசைப்படுகிறார். మంచి స్నేహితుడిగా దేవునికి నువ్వు ఉండాలని ఆయన ఆశపడుచున్నాడు. ஒருவேளை ஆண்டவருக்கும் பேதுருக்கும் இப்படி சம்பாஷணை நடந்திருக்கலாம்னு சொல்லி நான் நினைக்கிறேன். ఒకవేళ పేతురు గారికి యేసుక్రీస్తు గారికి ఇలా సంభాషణ జరిగి ఉండొచ్చని నేను అనుకొనుచున్నాను. பேதுரும் ஆண்டவரும் நல்ல ஃப்ரெண்டு. ఆ పేతురు గారు యేసు ప్రభు మంచి స్నేహితులండి వారు. இன்னைக்கு யூத்தை கேட்டு பாருங்களேன், ఈ రోజు యవనస్తుల్ని అడిగి చూడండి, அப்பா అమ్మ காட்டிலும் ஃப்ரெண்டு தான் ரொம்ப முக்கியம். ఆ తల్లిదండ్రుల కంటే స్నేహితులే చాలా ముఖ్యం అంటారు. ரொம்ப முக்கியம், చాలా ముఖ్యం అంటారు. ஏசப்பா வந்து கேக்குறாரு, ఇప్పుడు యేసయ్య వచ్చి మిమ్మల్ని అడిగాడు, ஏய் பேதுரு என்னை நேசிக்கிறியா? ఓ పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ஆண்டவரே நான் 3 தடவை மறுதலிச்சு உண்மைதான், నేను 3 సార్లు నిన్ను ఎరుగనని చెప్పింది నిజమే. அதுக்கெல்லாம் நீங்க என்ன விட்ட எப்படி? దానికంతా మీరు నన్ను వదిలేస్తే ఎలా? நான் உங்களை நேசிக்கிறேன் ஆண்டவரே. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. ஆண்டவரே நான் உங்களை நேசிக்கிறேன். ప్రభు నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. அப்படி இப்படின்னு போறாரு. ఇలా యేసయ్య అలా ఇలా తిరుగుతారు, மறுபடியும் கைய பிடிக்கிறாரு, మరలా చేయి పట్టుకుంటారు. ஏய் பேதுரு நீ என்னை ఏ நேசிக்கிறியா? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తావా అని అన్నాడు. அப்ப பேதுரு அப்படியே தலைய சுடுறாரு. అప్పుడు పేతురు గారు అలా తల గోక్కుంటున్నారు. ஆண்டவரே ఏమి ప్రభువా இப்படி சொல்லிட்டீங்க, ఇలా చెప్పేశారే, நான் எப்படி உங்க மேல இருக்கிற அன்பை நான் வெளிப்படுத்த முடியும்? నేను ఎలా మీ మీద ఉన్న ప్రేమను చూపించగలను? ஒருத்தன் வந்தா அவங்களை அடிக்கிறதுக்கு, ఒకడొచ్చాడు మిమ్మల్ని కొట్టడానికి, உங்களை தொட்ட உடனே మిమ్మల్ని తాకిన వెంటనే கத்தி எடுத்து அவன் காதை வெட்டிட்டேன். కత్తి తీసి వాడి చెవి తెగ నరికాను కదా. நான் எவ்வளவு உங்க மேல அன்பு வச்சிருக்கேன், నేను ఎంత ప్రేమ పెట్టున్నాను మీ మీద, ஆனாலும் என்ன கேக்குறீங்களா? అయితే మీరు నన్ను అడుగుతున్నారే. அப்படியா, சரின்னு சொல்லி ஆண்டவர் போயிடுறாரு. అయితే అవునా అని ప్రభు వెళ్ళిపోయారు. மறுபடியும் வராரு, మరలా వచ్చాడు, பேதுருவே పేతురు, நீ என்னை நேசிக்கிறியா? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? பேதுருவே పేతురు, நீ என்னை நேசிக்கிறியா? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? இப்ப பேதுருக்கு ஒண்ணும் புரியல. పేతురికి ఏం అర్థం కావడం లేదు. ஆண்டவரே உங்களுக்கு தான் எல்லாமே தெரியுமே, ప్రభువా మీకు అన్ని మీకు తెలుసు కదా, எல்லாமே உங்களுக்கு தெரியுமே, అందరి గురించి మీకు తెలుసు உன் కదా. இருதயம் எப்படிப்பட்டது தெரியாது? నా హృదయం ఎలాంటిదో నీకు తెలియదా? என் அன்பான சகோதர சகோதரி, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ஒருவேளை பேதுருவை போல ఒకవేళ నువ్వు పేతురు వలె ஆண்டவர் விட்டு தூரமா இருந்திருக்கலாம், దేవుని విడిచి దూరంగా ఉన్నావు, ஆனாலும் ஆண்டவர் உன்னை நேசிக்கிறார். అయినను దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ஆனாலும் ஆண்டவர் உன்னை நேசிக்கிறார். అయినను దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. பேதுரு கிட்ட சொல்றாரு, పేతురు దగ్గర చెప్పాడు, పేతురువే, పేతురు, என் ஆடுகளை மேய்ப்பாயப்பா, నా గొర్రెలు నువ్వు మేపుదువా, என் ఆడుகளை మేపియా? నా గొర్రెలు నువ్వు మేపుదువా? அந்த வார்த்தை சொன்ன மாத்திரத்துல ఆ మాట చెప్పినంత మాత్రాన அது வரையும் 2 இருதயமா இருந்த பேதுரு, అంతవరకు 2 హృదయము కలిగిన పేతురు, அந்த இருதயம் உடைக்கப்பட்டு ఆ హృదయము నలగొట్టబడి வாழ்க்கையே ஆண்டவருக்கு ஒப்பு తన கொடுத்தார். జీవితాన్నే దేవునికి என் అప్పగించాడు. அன்பான சகோதர சகோதரி, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, கிறிஸ்துமஸ் செலிப்ரேட் பண்ணிக்கிறேன் அன்பு வாலிப பிள்ளையே, ఈ క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకున్న ఓ యవన సహోదరుడా సహోదరి, உனக்காக இயேசு கிறிஸ்து தாவீது என்னும் ஊரில் பிறந்திருக்கிறார். మీకోసం దావీదు అనే పట్టణంలో యేసుక్రీస్తు పుట్టి ఉన్నాడు. அந்த தாவீது என்னும் பட்டத்துல சில நேரத்துல சந்தோஷம் இருக்கலாம், ఆ దావీదు అనే పట్టణంలో కొన్ని సార్లు సంతోషం சில ఉంటుంది, நேரத்துல பாருங்க பஞ்சம் வரலாம், కొన్ని సందర్భాల్లో కరువు రావచ్చు, சில நேரங்களில் கஷ்டம் வரலாம். కొన్ని సార్లు కష్టాలు ఎదురవచ్చు. கஷ்டம் வருதுன்னு சொல்லி போய் ஒளிந்து கொள்ளாதீங்க. ఆ కష్టం వచ్చిందని వెళ్ళి దాంకోవద్దు. கஷ்டம் வந்துச்சுன்னு சொல்லி சுகபகமா இருக்கிற மோவாபு இடத்துல போகாதீங்க. కష్టం వచ్చిందని సుఖమును వెతుకుని మోయాబుకి వెళ్ళొద్దు. என் அன்பான தேவ பிள்ளையே, నా ప్రియమైన దేవుని పిల్లరా, நீ எங்க போனாலும் சரி, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే உனக்கு சமாதானம் கிடையாது, నీకు సమాధానం ఉండదు, உனக்கு ரட்சிப்பு నీకు கிடையாது. రక్షణ ఉండదు. நீ பெத்லெகேமுக்கு திரும்பி வரும்போதியோ, నువ్వు బెత్లెహేమునికి తిరిగి நீ వచ్చినప్పుడు, பெத்லெகேமுக்கு திரும்பி నువ్వు வரும்போதியோ బెత్లెహేమునికి తిరిగి వచ్చినప్పుడు ஆண்டவன் சிறையிருப்பை மாற்றி போட வல்லவராய் இருக்கிறார். దేవుడు నిన్ను చెరసాల నుంచి విడిపించగలడానికి ஒரே శక్తిమంతుడు. ஒரு வார்த்தையை சொல்லி நான் முடிச்சிடுறேன். ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. அந்த மோவாப் தேசத்துல போய் ఆ మోయాబు దేశానికి వెళ్ళి 2 பெண் எடுத்தாங்க. 2 స్త్రీలను వారు తీసుకున్నారు. ஓர்பால் போயிட்டா, ఓర్ప తిరిగి వెళ్ళిపోయింది. ஆனால் ரூத்தோ, అయితే రూతు, உங்க தேவன் தான் என் தேவன், నీ దేవుడే నా దేవుడు, நீங்க என்ன செய்யுங்களோ அதே நான் பின்பற்றேன்னு சொல்லி మీరేం வந்தாங்க. చేస్తారో వాటిని నేను వెంబడిస్తానని చెప్పి பாருங்க, சட்டப்படி చూడండి, చట్ట ప్రకారము రూతు சபிக்கப்பட்ட சந்ததியை சேர்ந்தவங்க. శపించబడిన సంతానానికి చెందినది. ஆனா எப்போ இயேசுவை பின்பற்றி வந்தாங்க, అయితే ఎప్పుడు యేసును వెంబడించి ఆమె எப்போ వచ్చినదో, தேவனை அவங்க பின்பற்றி வந்தாங்க, ఎప్పుడు ఆమె దేవుణ్ణి వెతుక్కుని వచ్చిందో, எப்போ அவங்க தேவனை விசுவாசிக்க ஆரம்பித்தாங்களோ, ఎప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచడానికి ప్రారంభించినదో, அவங்களுடைய ஜன்ம சாபங்கள் மாற்றப்பட்டு ఆమె జన్మ శాపములు మార్చబడి அவங்களுடைய வயிற்றிலிருந்து ఆమె గర్భములో నుండి இயேசு பிறக்கிறார், యోసేపు పుట్టాడు. அவருடைய வயிற்றிலிருந்து தாவீது பிறக்கிறார், ఆమె గర్భములో నుండి దావీదు పుడతాడు. தாவீதுடைய வம்சத்திலிருந்து இயேசு பிறக்கிறார். దావీదు వంశములో నుండి యేసుక్రీస్తు పుడతాడు. நன்றாய் புரிந்து கொள்ளுங்க. బాగా దీన్ని గమనించండి. ஒருவேளை மோவாப் தேசத்துல இருக்கிற மகா பெரிய பாவியா கூட இருக்கலாம், ఒకవేళ మోయాబ్ దేశంలో ఉన్న ఒక గొప్ప
నువ్వు పాపిగా ఉండొచ్చు, ஆனா நீ பெத்லகேமில வந்துட்டியன்னா అయితే నువ్వు బెత్లెహేములకు వచ్చావంటే ஆண்டவர் உன் பாவத்தை எல்லாவற்றையும் மன்னித்து போட வல்லவர். దేవుడు నీ పాపములను క్షమించి వేయడానికి శక్తిమంతుడై ஒரு ఉన్నాడు. விஷயம் நம்ம எல்லாம் எழுந்து நிற்கலாம். ఒకసారి మనమందరం లేచి ஒரு నిలబడదాం. விஷயம் நம்ம எல்லாரும் எழுந்து நிற்கலாம். మనమందరం లేచి నిలబడదాం. உங்களுக்காக మీ కొరకు, உங்களை ரட்சிக்கிற మిమ్మల్ని రక్షించే ரட்சராகிய ஆண்டவராகிய இயேசு கிறிஸ்து, రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు தாவீது என்னும் ஊரிலே உங்களுக்காக பிறந்திருக்கிறார். దావీదు అనే ప్రాంతంలో దేవుడు அன்பு పుట్టినాడు. சகோதரா సహోదరియే, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, அன்பான நண்பனே, నా ప్రియమైన స్నేహితుడా, உனக்கு ஒரு நற்செய்தி. నీకొక మంచి వార్త. பயப்படாதே, భయపడకుము, பயப்படாதே. భయపడకుము. உன்னை ரட்சிக்கிற ரட்சராகிய இயேசு கிறிஸ்து இன்னைக்கு தாவீது என்னும் ஊரிலே பிறந்திருக்கிறார். నిన్ను రక్షించే రక్షకుడు నేడు దావీదు పట్టణములో పుట్టినాడు. தாவீது என்னும் ஊரிலே பிறந்திருக்கிறார். దావీదు అనే పట్టణములో పుట్టినాడు. எலிமெலேக்கு யூதா மனுஷன், ఎలిమెలెకు యూదయ మనుషుడు, அவன் பெத்லகேமை சேர்ந்தவன். అతను బెత్లెహేమునికి చెందిన వ్యక్తి. பெத்லகேமுக்குள் பஞ்சம் வந்தபோது బెత్లెహేములో వాళ్ళకి కరువు వచ్చినప్పుడు மோயாப் தேசத்தினுடைய காரியம் அவருடைய கண்ணை இழுத்தது. మోయాబు యొక్క దేశాల కార్యాలు వాళ్ళ కళ్ళును அங்கே ఆకర్షించింది. போன சுகபகமா இருக்கலாம் சொல்லி போனா, అక్కడికి వెళ్ళి సుఖంగా ఉండొచ్చని వెళ్ళాడు. ஆனா உண்மையில என்ன நடந்தது? అయితే నిజంగా ఏం జరిగినది? சந்தோஷத்தை காட்டிலும் துக்கத்தை மட்டும் தான் பெற்றுக்கொண்டார். సంతోషము కంటే దుఃఖాన్ని పొందుకున్నాడు. ఆ ஒரு వ్యక్తి. விஷயம், உங்க கண்களை மூடி ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని, நீங்க எத்தனாவது கிறிஸ்துமஸ் செலிப்ரேட் பண்ணிக்கிறீங்க? మీరు ఎన్ని క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నారో உங்க இருதயத்துல சோதித்து பாருங்க. మీ హృదయాన్ని పరీక్షించి చూడండి. நீங்க మోయాబుல இருக்கீங்களா? మీరు మోయాబులో ఉన్నారా? பெத்லகேம்ல இருக்கீங்களா? బెత్లెహేములో ఉన్నారా? அல்லது மோயாப் வாழ்க்கை வாழணும்னு சொல்லி போய் అలాగని మోయాబు జీవితం జీవించాలని వెళ్ళి இன்றைக்கு துன்பத்தை அனுபவித்துக் கொண்டிருக்கீங்களா? ఈ రోజు దుఃఖాన్ని మీరు అనుభవిస్తున్నారు. அன்பு சகோதரா சகோதரி, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మోయాబు கர்த்தருடைய பார்வைக்கு அருவருப்பானது. దేవుని యొక్క దృష్టికి అది అసహ్యమైనది. మోయాబు ஆண்டவரால் சபிக்கப்பட்ட ஒரு சந்ததி, దేవుని చేత శపించబడిన ఒక సంతానం. சபிக்கப்பட்ட சந்ததியோடு கூட இன்றைக்கு சேர்ந்து கொண்டிருக்கிறியா? శపించబడిన సంతానముతో నువ్వు కలిసి ఉన్నావా? இன்றைக்கு உங்க ஃப்ரெண்ட்ஷிப் யாரு கூடங்க? ఈ రోజు మీ యొక్క ఫ్రెండ్షిప్ ఎవరితో ఉన్నది? మీరు ఎవరితో స్నేహం కలిగి ఉన్నారు? கர்த்தருடைய பிள்ளைகளோடு கூடவா? దేవుని పిల్లలతో మీరున్నారా? அல்லது மோயாப் கூடவா? లేదా మోయాబు వాళ్ళతో మీరున్నారా? அட அவங்க கூட கொஞ்ச நேரம் உட்கார்ந்து பேசினா சந்தோஷமா இருக்கு இருதயம். అయితే వాళ్ళతో కూడా మీరు కాసేపు కూర్చొని మాట్లాడితే మీ హృదయం సంతోషంగానే ఉంటుంది. அப்படின்னு யோசிக்கிறியா? అలా మీరు అనుకుంటున్నారా? நன்றாய் புரிந்துக்கோ. బాగా అర్థం చేసుకో. திருடன் திருடுவும் கொள்ளையடிக்க தவிர வேற ஒன்றுத்துக்கு வரமாட்டான். దొంగతనం చేయడానికి మాత్రమే వస్తాడు, వేరొక దానికి రాడు. உனக்கு சமாதானத்தை கொடுக்க மாட்டான். నీకు సమాధానమును ఇవ్వడు. நன்றாய் புரிந்துக்கொள். బాగా అర్థం చేసుకో. பிசாசு தன் ராஜ்யத்தை தானே இடித்துக் கொள்ள முடியாது. అపవాది తన రాజ్యాన్ని తానే పాడు చేసుకొనుడు. நன்றாய் புரிந்துకొள். బాగా అర్థం చేసుకో. ஒரு குருடன் இன்னொரு குருடனுக்கு வழியை காட்ட முடியாது. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపించలేడు. முடியுமா? అవుతుందా? முடியாது தேவ பிள்ளையே. అది జరగని కార్యం ప్రియమైన వారలారా. இன்றைக்கு ஆண்டவருடைய கரத்துக்குள் ஒப்புக்கொடு. ఈ రోజు నీ జీవితాన్ని దేవుని కర్మలో పెట్టు. కண்களை మూడి, అందరూ కళ్ళు మూసుకొని, కண்களை మూడి, అందరూ కళ్ళు మూసుకొని, ஆண்டவரே என் வாழ்க்கை, దేవా నా జీవితము, ஆண்டவரே என்னுடைய வாழ்க்கை, దేవా నా యొక్క బ్రతుకు ஒருவேளை மோயாப்ல இருந்தா, ఒకవేళ మోయాబులో ఉంటే என்னை மன்னிங்க ஆண்டவரே. నన్ను క్షమించు ప్రభువా. இந்த கிறிஸ்துமஸ் நாளில ఈ క్రిస్మస్ దినాలలో நான் ரட்சிக்கப்படணும் ஆண்டவரே. నేను రక్షణ పొందాలి இந்த ప్రభువా. மோயாப் தேசத்துல, ఈ మోయాబు దేశంలో ஆண்டவர் இந்த மோயாப் தேசத்துல, ఆ ప్రభువా ఈ మోయాబు దేశంలో ஆண்டவர் எனக்கு சமாதானம் இல்ல, దేవా నాకు సమాధానం లేదు, நான் சந்தோஷமாய் வாழும்படியாய் வந்தேன், నేను సంతోషంగా జీవించడానికి వచ్చాను. ஆனா இந்த சந்தோஷத்துக்கு பதிலாக நான் கசப்பை மட்டும்தான் பார்த்தேன். అయితే ఈ సంతోషానికి బదులుగా నేను చేదునే అనుభవిస్తున్నాను. அன்பான சகோதரா சகோதரி, నా ప్రియమైన సహోదరి సహోదరుడు, உன்னை ரட்சிக்கிற ரட்சராகிய இயேசு கிறிஸ்து இன்னைக்கு தாவீது என்னும் ஊரிலே నిన్ను பிறந்திருக்கிறார். రక్షించే రక్షకుడు నేడు దావీదు పట్టణములో పుట్టి ఉన్నాడు. நான் ஒரு காரியத்தை சொல்றேன். నేను ఒక కార్యమును మీకు చెప్తాను. இன்னைக்கு இயேசு கிறிஸ்துக்கு நிறைய நண்பர்கள் வேண்டும். ఈ రోజు యేసుక్రీస్తుకి చాలా మంది స్నేహితులు కావాలి. ஒரு நண்பர்கள் அவருக்கு வேண்டும். ఒక స్నేహితుడు ఆయనకు కావాలి. நீ ஆண்டவருக்கு ஒரு நல்ல ஃப்ரெண்டா இருப்பியா? నువ్వు దేవునికి ఒక నిజమైన స్నేహితుడిగా ఉండగలుగుతున్నావా? ఉంటావా? நீ ஆண்டவருக்கு நல்ல ஒரு ஃப்ரெண்டா இருப்பியா? నువ్వు దేవునికి మంచి స్నేహితుడిగా ఉంటావా? ஒரு நல்ல ஃப்ரெண்டா இருப்பியா? నువ్వు మంచి స్నేహితుడిగా ఉంటావా? ஒரு நல்ல ஃப்ரெண்டு ఒక మంచి స్నేహితుడు வேலையெல்லாம் முடிச்சிட்டு పనంతా ముగించి ஃப்ரெண்டு கூட உட்கார்ந்து கொஞ்ச நேரம் டைம் ஸ்பெண்ட் பண்ணுவான். స్నేహితుడు కూర్చొని కాసేపు కాలమును వృధా చేస్తాడు, ఆ కాలమును గడుపుతుంటాడు.
அது மாதிரி ஆண்டு கூட டைம் ஸ்பெண்ட் பண்றியா? అదే విధంగా దేవునితో నువ్వు సమయాన్ని గడపగలవా? நல்லா உன் இருதயத்துல இருக்கிற பாரங்கள் எல்லாத்தையும் சொல்றியா? నీ హృదయంలో ఉన్న భారాన్నంతా దేవుని ఎదుట చెప్పగలుగుతావా? ஆண்டு அவருடைய இருதயத்துல இருக்கிற பாரங்கள் எல்லாவற்றையும் உனக்கு சொல்றாரா? ఆయన హృదయంలో ఉన్న భారాన్నంతా దేవుడు నీకు చెప్పగలుగుతున్నాడా? அன்பான தேவ பிள்ளையே, నా ప్రియమైన దేవుని పిల్లారా, இந்த கிறிஸ்மஸ் ఈ క్రిస్మస్ மோயாபுடைய கட்டுகள் உடைக்கப்பட வேண்டும். మోయాబు యొక్క కట్టులను తెంపబడును గాక. கட்டுகள் உடைக்கப்பட வேண்டும். ఆ కట్టులు மோயாபுடைய கட்டுகள் உடைக்கப்பட வேண்டும். ఆ యొక్క మోయాబు కట్లు తెగిపోవాలి. சரி, இந்த மோயாபர்கள் என்ன செஞ்சிட்டு இருந்தாங்க? அப்படி అయితే ఈ మోయాబీలు ఏం చేస్తున్నారు? திருடுவாங்க, వారు దొంగతనం చేసేవారు, பொய் சொல்லுவாங்க, అబద్ధం చెప్తున్నారు, விபச்சாரம் செய்வாங்க, వ్యభిచరించేవారు, வேசித்தனம் பண்ணுவாங்க, జారత్వం కలిగి ఉన్నవారు, களியாட்டம் பண்ணுவாங்க. వాళ్ళు ఇంకా అనేకమైన ఆటపాటలు ఆటలాడేవాళ్ళు, களியாட்டம், కొత్త కొత్త నాట్యాలు ఆడేవాళ్ళు, களியாட்டங்கள். వాళ్ళ జీవితంలో నాట్యాలు ఉండేవి. அப்படியாய் செய்து கொண்டிருந்தார்கள். అలాగనే వాళ్ళు జరిగిస్తూ ఉన్నారు. இன்னைக்கு வாலிப சகோதரா சகோதரியே, ఈ రోజు యవన సహోదరి సహోదరుడా, நீ எதை நோக்கி ஓடிக்கொண்டிருக்கிற? నువ్వు దేని ఎద్దుకు నువ్వు పరిగెత్తుచున్నావు? மோயாபை விட்டு பெத்லெகேமுக்கு வா. మోయాబుని విడిచి బెత్లెహేములోనికి రా. సమాధానத்தை நீ பார்ப்பாய். నువ్వు సమాధానమును చూడగలవు. இன்னொரு நற்செய்தி நான் உங்களுக்கு சொல்றேன். ఇంకొక సువార్త నేను మీకు చెప్తాను. உங்களை ரட்சிக்கிற ரட்சகராக இயேசு கிறிஸ்து, మిమ్మల్ని రక్షించే రక్షకుడైన యేసుక్రీస్తు தாவீது என்னும் ஊராகிய దావీదు అనే గ్రామములో இந்த సభைக்குள்ள பிறந்திருக்கிறார். ఈ సంఘములో పుట్టి ఉన్నాడు. இந்த సభைக்குள்ள பிறந்திருக்கிறார். ఈ సంఘములో పుట్టి ఉన్నాడు. உனக்கு சமாதானம் வேணும்னா నీకు సమాధానము కావాలంటే சபைக்கு வா. సంఘము లోపలికి రా. சபைக்குள்ள வந்து நில்லு. సంఘము లోపల వచ్చి నిలబడు. தேவனாகிய கர்த்தர் உனக்கு சமாதானத்தை கொடுப்பார். దేవుడైన యెహోవా నీకు సమాధానమును కలుగు చేయనుగాక. ఆమేన్. ఆమేన్.